Hi everyone, I am Dr. Ujjwal Gajala, consultant gastroenterologist and liver specialist working at Prime Gastro Liver and ENT Clinic Kompalli. ఒక హెల్దీ లివర్ నెక్స్ట్ స్టేజ్ అంటే ప్రోగ్రెస్ అయినప్పుడు డ్యామేజ్ అవుతుంటే వాటి దశల గురించి ఈ చిన్న మోనోగ్రామ్ లో చూద్దాం. సో ఇనిషియల్ గా మన హెల్దీ లివర్ లో ఫస్ట్ ఫ్యాట్ అక్యుములేషన్, మనం ఏదైతే ఎక్సెస్ ఫ్యాట్ తిన్నది లివర్ లో అక్యుములేట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చే దశనే మనం రెగ్యులర్ గా స్కాన్ లో చూస్తుంటాము, దాన్నే ఫ్యాటీ లివర్ అంటాం. ఈ ఫ్యాటీ లివర్ కనుక ఇంకా నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళినట్టయితే దాంట్లో డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ డ్యామేజ్ అనేది మనము రెగ్యులర్ గా స్కాన్ రూపంలో మాత్రమే తెలుస్తుంది. ఆ నెక్స్ట్ దశనే మనము ఫ్యాట్ ఫైబ్రోసిస్ అంటాం, లివర్ ఫైబ్రోసిస్. ఈ లివర్ ఫైబ్రోసిస్ అనేది కూడా రక్త పరీక్షలో, ఎస్పెషల్లీ లివర్ ఫంక్షన్ టెస్ట్, ముఖ్యంగా ఫైబ్రోస్కాన్ అనే స్పెషల్ పరికరం ద్వారా మనం వాటిని కనుక్కోవచ్చు. ఈ నెక్స్ట్ దశ ఏదైతే ఈ డ్యామేజ్ అనేది ఫర్దర్ గా ప్రోగ్రెస్ అయినప్పుడు వచ్చే దశనే లివర్ సిరోసిస్ అంటాం. ఎప్పుడైతే మనిషి లివర్ కంప్లీట్ గా డ్యామేజ్ అయినప్పుడు పేషెంట్ కి కడుపులో వాటర్ రావడం, జాండీస్ రావడం అండ్ కాళ్ళ బాపు రావడం, ఈ దశలోనే మనం చూస్తాం. ఈ ముందు దశలో మనకి ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ డ్యామేజ్ లో మనకి ఇవన్నీ కనబడవు. అండ్ అల్టిమేట్ గా ఎప్పుడైతే లివర్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిందో నెక్స్ట్ స్టేజ్ లివర్ క్యాన్సర్ రిస్క్ అనేది 10 పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరికైతే ఫ్యాటీ లివర్ గా మారుతుందో ఇనిషియల్ స్టేజెస్ లో మనం దీన్ని కనుక్కున్నట్టయితే నెక్స్ట్ స్టేజ్ ప్రోగ్రెస్ కాకుండా మనం హెల్తీ లివర్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.